సాంప్రదాయము లేని వారు వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చా? ఎందుకు చేసుకోకూడదు? సాంప్రదాయం అంటే పుట్టుకతో ఎవరికీ రాదు, ఎవరో ఒకరు మొదలు పెడితేనే కదా వస్తుంది. అమ్మవారిని చేసుకోవటము, వరలక్ష్మి వ్రతము చేసుకోవటం అనేటువంటిది మంచి జరిగేదే కానీ చేసుకున్నందువల్ల ఇబ్బంది ఏముంటుంది? ఎటువంటి ఇబ్బంది రాదుగాక రాదు. మీరంటూ మొదలు పెడితే మీ తదనంతరం వాళ్ళు కూడా మొదలు పెడతారు కదా. ఎవరో ఒకరు ఒక అడుగు ముందుకు వెయ్యాలి కదా, ఎక్కడో ఒక చోట ప్రారంభం అనేది జరగాలి కదా. కనుక సాంప్రదాయము ఉంటేనే చెయ్యాలి, చేయకూడదు. వ్రతాలకు ఎప్పుడూ కూడా సాంప్రదాయం అనేటువంటి మాట తేవద్దండి. చేసుకోండి, మీకు మేలు జరుగుతుంది, అమ్మవారు అనుగ్రహిస్తుంది గాక. కోడలు గర్భవతిగా ఉంటే ఇంట్లో వ్రతాలు చేయవచ్చా అని మామూలుగా అంటే 5 నెలల లోపు గర్భవతిగా ఉంటే పర్వాలేదు, కానీ 5 నెలలు దాటిన తర్వాత అయితే చేయడం అనేటువంటిది కాదు కొంచెం. ఎందుకంటే లోపల గర్భము నిలబడి ఉంటుంది కాబట్టి, నిజానికి దానికి అందుకనే గర్భవతిగా ఉంది కాబట్టి ఇప్పుడు వద్దులే, ఎటువంటి వ్రతాలు వద్దు, అయిన తర్వాత సంతానాన్ని ఎత్తుకొని పూర్ణముగా వ్రతాలు అవి చేసుకోవచ్చు అనేటువంటి భావనతో చేస్తారు. సహజంగా ఆడవాళ్లకు ఆ 3 రోజులు 4 రోజులు మనము ఇంట్లో కొంచెము జాగ్రత్తలు ఉంటాయి గనుక అది గర్భములో పూర్ణముగా నిలబడి శిశువుగా మారుతూ ఉన్నప్పుడు అందువలన వ్రతాలు అనేటువంటివి గర్భవతిగా ఉన్నప్పుడు ఎందుకులే అనేటువంటి భావనే. అది కూడా ఒక రకంగా భగవంతుడి అనుగ్రహంతో వచ్చేటువంటి ఇదే కాబట్టి దానికని వద్దు అనేటువంటిది చెబుతూ ఉంటారు. అది సబబుగానే మనము భావించాలి. తోరము ఎలా సిద్ధం చేసుకోవాలి? నవసూత్రం శుభప్రదం అన్నాము కదా, అంటే 9 దారాలుగా తీసుకోవాలి. తీసుకొని నవసూత్రం అన్నాడు, అందుకే 9 మధ్యలో ఒక రకమైనటువంటిది మామిడాకు కానీ లేకపోతే తొమలపాకు కానీ కట్టుకొని ఇటువైపు 4 పువ్వులను అటువైపు 4 పుష్పాలను కట్టుకోవడం అనేటువంటిది జరుగుతుంటుంది. ముందు ఆ 9 పొరలను తీసుకొని ఆ దారానికి పసుపు పట్టించాలి. పసుపుతో బాగా పచ్చగా తయారు చేసి తోరాన్ని 9 ముడులు వేస్తాం. అందుకనే ఆ ముడులు వేసినప్పుడు ఇటువైపు 4 అటువైపు 4 పుష్పాలను పెట్టి మధ్యలో మామిడాకు కానీ తొమలపాకు కానీ కట్టుకొని ఆ తోరాన్ని తయారు చేసుకొని ముత్తైదువలు ఎవరైతే మనము ఎంతమందినైతే పిలిచినామో అంతమందికి కూడా మనము తోరము కట్టడం అనేది జరుగుతుంది లక్షణకరంగా. అయితే మొదట అమ్మవారికి ఒకటి అని కట్టడము జరుగుతుంది, అమ్మవారి దగ్గర ఒకటి పెడతారు. తర్వాత వ్రతము చేస్తూ ఉండేటువంటి ఆడవాళ్ళు కట్టుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా తోరము కడతారు. తోరము కట్టుకున్న తరువాతనే కథ వినాలి అనేటువంటిది సాంప్రదాయము ఉన్నది. తోరము కట్టుకోకుండా కథ వింటే మీరు చేసినటువంటి ఆ పూజ యొక్క వ్రతం యొక్క ఫలం అనేటువంటిది అది అందదు. అన్నీ పద్ధతి ప్రకారముగా పాటిస్తేనే ఫలం అందుతుంది. అందుకని తోరాన్ని ఆ విధముగా తయారు చేసుకొని కట్టాలి. జయోస్తు.